మధు నా కూతురు లాంటిదే. నేను పెంచి పెద్ద చేశాను. నా సంస్కారవంతమైన పెంపకంలో పెరిగింది కాబట్టే మీరు కూతురు అంటూనే ద్రోహం చేసి ఇలాంటి దుర్మార్గుడికిచ్చి పెళ్లి చేయబోతుంటే అది త్యాగానికి సిద్ధపడింది. నా కూతురు బతుకు కాపాడింది, మీ పరువు ప్రతిష్టల్ని కాపాడింది. కూతురుతో సమానమే ఎందుకు? కూతురే అనుకోండి, నెత్తిన పెట్టుకుని ఊరేగండి. మీ కూతురే అనుకుని తీసుకెళ్లి మీ ఇంట్లో పెట్టుకోండి. నా కూతురంటూ నా కొంపలో చేరింది కదా, కొట్టే అధికారం నాకు లేదా? మందలించే అధికారం నాకు లేదా? అది కూతురు అనుకున్నప్పుడు నేను తండ్రిగా దాన్ని మందలిస్తాను, కొడతాను. ఆడపిల్లని కొట్టడం గొప్పేం కాదు. నీ మాట సాగలేదన్న మూర్ఖత్వంతో, మొండితనంతో ఆడపిల్లని కూడా చూడకుండా అలా కొట్టడం మూర్ఖత్వం అనిపించుకుంటుంది. మీరు మాట్లాడకండి గుణగారు. కొట్టనివ్వండి. మాటనే హక్కు, కొట్టే అధికారం మా నాన్నకి నా మీద ఉంది. కొట్టండి నాన్న, మీ కోపం చల్లారే వరకు కొట్టండి. నా మీద మీకు సర్వాధికారాలున్నాయి. కొట్టండి నాన్న. నేను చేసింది నిజంగా మీకు తప్పనిపిస్తే మీ ఇష్టం. నన్ను చంపినా తప్పలేదు నాన్న. నోరు మూసుకో నువ్వు. ఇన్ని రోజులు నాన్న నాన్న అని నా వెంట తిరిగి నా ఇంట చేరింది చాలు. ఇంకొక్కసారి నన్ను నాన్న అని పిలిచే అర్హత నీకు లేదు. మళ్ళీ ఆ పిలుపు నీ నోట నాకు వినిపించిందో నాలుక చీరేస్తాను, జాగ్రత్త. నాకింత ద్రోహం చేసిన తర్వాత నువ్వు నా కూతురువేంటి? నువ్వు నా దృష్టిలో చచ్చిపోయినట్టే. నీకు నాన్న లేడు, నేను చచ్చాననుకో. ఏడు, జీవితాంతం తండ్రి లేని కూతురుగా ఏడ్చి చావు, ముదనష్టపుదానా. మా ఇంట్లో చేరి నా కొంపకే నిప్పు పెడతావా? విశ్వాసఘాతుకురాలా, పోతలకి. నీ చావు నువ్వు చావు. గుణ గారు, మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా నాకు కాల్ చేయండి. ఓకే ఇన్స్పెక్టర్. ఏంటి ఇది? నువ్వు చేసిన పని ఏంటో నీకు అర్థమవుతుందా? ధరణి పెళ్ళ ఆపడానికి ఇంక వేరే దారే దొరకలేదా? ఎందుకే తొందరపడ్డావు? ఎందుకు ఇలాంటి పిచ్చి నిర్ణయం తీసుకున్నావు? త్యాగానికైనా మంచి చెడు ఉంటుంది, హద్దనేది కూడా ఉంటుంది. త్యాగం అంటూ నీ బతుకు నాశనం చేసుకోవడం ఏంటి? పోయి ఈ దుర్మార్గుడికి నువ్వు భార్య అవ్వడం ఏంటి? చదువు సంస్కారం ఉన్నదానివి, ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? త్యాగమో ధర్మమో దానమో ఆ క్షణం నాకు ఇంకేం ఆలోచించే అవకాశం లేదమ్మా.
సేవ్ చేయాలన్న ఉద్దేశం ఒక్కటే. ఆ ఒక్క డెసిషన్ తోనే తనని తప్పించి నేను ఎలాగో ఈ పెళ్లి జరగకుండా ఆపించి తప్పుకుందామని చూశాను. ఈలోపు మీరు వస్తారు, ఈ పెళ్లి ఆపి తీరుతారు అనే ధైర్యం నాలో ఉంది. కానీ మీరెక్కడ వచ్చేస్తారు అని, ఈ పెళ్లికి అడ్డుపడతారు అని ధరణి మెళ్ళో త్వరగా తాళి కట్టేయాలన్న ఆతృతతో తాళి కట్టాలనే ప్రయత్నం చేశాడు. అప్పటికి తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాను, కానీ వీలు పడలేదు. తాళి మెడలో పడక తప్పలేదు. ఆగుతుంది, ఆపుతారు, మీరు వస్తారని ఎంతోసేపు ఎదురు చూశాను. కానీ తప్పించుకునే అదృష్టం నాకు దక్కలేదు. నా నుదుట ఇదే రాసుంది, ఇదే జరిగింది. నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకోకండి, క్షమించండి. నేను చెప్తుంది నిజమమ్మా, నన్ను నమ్ము. ఎన్ని కలలు కన్నాను. ఏడుస్తుంది అంటే దాని చావది చస్తుంది. తాళి కట్టే రాకేశవాన్ని తొందర పెట్టాను. కోటీశ్వరాలనైపోతున్నానన్న ఆశతో ఎంత సంబరపడ్డాను. ఛే, సంతోషపడ్డంత సేపు పట్టలేదు. క్షణంలో అంతా తారుమారైపోయింది. నా తలరాత తలకిందులయ్యింది. విధి నన్ను ధిక్కరించింది. ఈ మాయిదారి మధు కూతుర్ని అని నా ఇంట చేరి నా బతుకు నాశనం చేసింది. అసలు నాకొస్తున్న కోపానికి దాని జుట్టు పట్టుకుని ఆ చెంప ఈ చెంప వాయిస్తూ బరబర బయటికి ఈడ్చుకుంటూ పోయి గంటి పడేయాలనిపిస్తుంది. కానీ ఆయన చెయ్యి చేసుకున్నందుకే జననీ కూడా తిరగబడ్డారు. ఇంకా నేను చెయ్యి చేసుకుంటే ఇంకేమన్నా ఉందా? ఇష్టం లేని పెళ్లి అనిపించుకోదు మధు. నా కూతురు జీవితం కాపాడడం కోసం నువ్వు తప్పక తాళి కట్టించుకున్నావు. కానీ నిజంగా ఈ పెళ్లి నీకిష్టమైంది కాదు కదా. ఇదేదో పీడకల అనుకో. తీసే, ఆ తాళి తీసేసి మాతో పాటు వచ్చేసాయి. ఎందుకే అలా చూస్తున్నావు? సాటి ఆడదానిగా ఈ మాట అనకూడదు. కానీ నీ జీవితం నాశనం అవుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను మధు. పెంచిన ప్రేమ నీకు అండగా ఉండాలనే తాపత్రయం. నిన్నెలా పెంచాను, నీ భవిష్యత్తు ఎలా ఉండాలని కోరుకున్నాను. భవిష్యత్తు నా కళ్ళ ముందే పాడైపోతూ ఉంటే చూస్తూ ఊరుకోవడం నా వల్ల కావడం లేదు. నాకు ఈ పెళ్లి నచ్చడం లేదు. నీకు అతని మీద ఇష్టం లేదు. ఇష్టం లేని వాడితో పెళ్లి అనుకుంటే ఎక్కువ కాలం నిలబడదు. అయినా ఈ పెళ్లి నిలబడదు, చట్టపరంగా చెల్లదు. తీసే, ముందా తాళి తీసే. అవును మధు, ఇది అసలు పెళ్ళే కాదు. నువ్వెవరో తెలియకుండా
వీడు ధరణి అనుకుని తాళి కట్టాడు కాబట్టి ఈ పెళ్లికి విలువ లేదు. వీడిని భర్తగా అంగీకరించాల్సిన అవసరం లేదు. తీసే, ఆ తాళి తీసే మధు. మధు, సరే అయితే నేనే తీస్తాను. జనని, ఆవేశంలో నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? మధు అభిప్రాయం కూడా చెప్పని, తను ఏం చెప్పదలుచుకుందో చెప్పనీయకుండా మనం వినకుండా ఆవేశపడితే అర్థమే ఉంది. తన మనసులో ఏముందో ఏంటో మనకి పూర్తిగా తెలియాలి. ఈ విషయంలో ఇంకా ఆలోచించేదేముంది? ఇదే సాంప్రదాయం. ఎవరో అనుకుని ఎవరి మెడలోనో తాళి కడితే అదెలా చెల్లుబాటు అవుతుంది? దయచేసి ఈ విషయంలో మాత్రం నన్ను ఆపొద్దు గుణ. మధుకి పెళ్లి ఇష్టం లేదు. పైగా అతను మంచోడు కాదు. వీడు ఎలాంటి వాడో, వాడి ప్రవర్తన ఎలాంటిదో నాకు బాగా తెలుసు. కాబట్టే మధు జీవితం నాశనం అవడం నేను సహించలేను. ఈ విషయంలో మంచి చెడులు సాంప్రదాయాలు పాటించాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఆగు! ఏంటి నువ్వు చేస్తున్న పని? ఇష్టమైనా కష్టమైనా, నచ్చినా నచ్చకపోయినా ఒక ఆడపిల్ల మెడలో తాళి పడ్డాక దాన్ని తీసేయడం అంత తేలికైన విషయం కాదు. పైగా పద్ధతి కూడా కాదు. నలుగురికి మంచి చెప్పాల్సిన దానివి, పైగా ఏది మంచో ఏది చెడో నిర్ణయించే శక్తి ఉన్న దానివి. నువ్వే ఇలా తప్పు చేస్తే ఎలాగే? ఒక్కసారి ఆడపిల్ల మెళ్ళో తాళి పడ్డాక అది పెళ్ళే. దాన్ని కాదనే హక్కు, అధికారం, అర్హత మనకెవరికి లేవు. అతను గుణహీనుడైనా దుర్మార్గుడైనా మార్చుకోవాల్సింది తాళి కట్టించుకున్న భార్య. ఇష్టాన్ని ఏర్పరచుకోవాల్సింది కూడా తనే, నచ్చ చెప్పుకోవాల్సింది కూడా తనేనే. పెళ్ళి బొమ్మలాట కాదమ్మా. నువ్వలా తాళి తీసేయాలని చుట్ట మాత్రం తప్పు. ఏంటమ్మా నీ చాదస్తపు మాటలు? ఇష్టం లేని పెళ్లి పెళ్ళెలా అవుతుంది? ఈ మార్చుకోవడం అస్సలు నచ్చకపోయినా అతనే భర్తని అంగీకరించి మరీ తలంచుకొని మరీ కన్నీరు కారుస్తూ జీవితాంతం బ్రతకడం, సావిత్రి అనసూయ లాంటి కథలు చెప్పడం చాదస్తం అవుతుందమ్మమ్మా. ఇష్టం లేని వాడితో కలిసి తను ఎలా బ్రతుకుతుందమ్మమ్మా? అమ్మ అన్నట్టిది పెళ్లి కాదు. ఈ తాళి మధు మెడలో ఉండడానికి వీల్లేదు. అవునమ్మా,
హరి చెప్పేది కూడా నిజమే. ఇది అసలు పెళ్ళే కాదు, పెళ్ళనడానికి కూడా వీల్లేదు. నువ్వు ఇలా నచ్చ చెప్తే దాని జీవితం ఏమవుతుందో ఆలోచించావా? అసలు మధు ఎక్కడా, ఈ కేశవ ఎక్కడా? ఇద్దరికి నక్కకి నాగలో కనుకున్నంత తేడా ఉంది. ఇది చదువుకున్నది, వాడు చదువు సంధ్య లేని మొరటోడు, తాగుబోతూ ధరణి జీవితాన్ని ఎన్నోసార్లు నాశనం చేయాలని చూసిన దుర్మార్గుడు. అలాంటి వాడితో కలిసి లైఫ్ లాంగ్ ఏంటి, అసలు ఒక్క అడుగు కూడా వేయడానికి వీల్లేదు. సర్దుకోవాల్సిన కర్మ దీనికేం పట్టింది? మహారాణిలో బ్రతకాల్సింది. వీడి మార్పు కోసం లైఫ్ లాంగ్ స్ట్రగుల్ పడమంటావా? ఏదైనా కానీ జరణి, తాళి తీయడం మాత్రం కరెక్ట్ కాదు. పది మందిలోనూ చాలా తప్పు చేసిన దాన్ని అవుతావు. దోషులంతా దించుకోవాల్సి వస్తుంది. ఆలోచించవే. నువ్వు ఆగు జనని, ఈ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. తర్వాత ఏంటి నాన్న తర్వాత? ముందు మనం మధుని తీసుకొని వెళ్ళిపోదాం పదండి. తరుణ్, ఇది ఆవేశపడి నిర్ణయం తీసుకునే విషయం కాదు. నువ్వు కొంచెంసేపు సైలెంట్గా ఉండు. రే, ఇంకా ఇక్కడ మనకేం పని? అదేదో కాగల కార్యం గంధర్వులు తీర్చారన్నట్టు మన భయాలన్నీ ఈ మధు తీర్చేసింది. ఇక మనం భయపడాల్సిన పనేమీ లేదు. జననిని చూస్తుంటే నాకిప్పుడు చాలా తృప్తిగా, ఆనందంగా మనసు పొంగిపోతుంది. ఎందుకంటే అది నా ప్రాణం కంటే మిన్నా అనుకుని పెంచిన కూతురి బతుకు సర్వనాశనమైపోయింది. ఎంత తృప్తిగా ఉందో. ఇక పదండి, పద పద. నిజమా కలా, నిజమా కలా, నీ ఊహలే వాలాయిలాగా సాగేదెలా, సాగేదెలా నీ పయనమే ఆగిందిలాగా. నువ్వు పంచిన నువ్వులు, పూచిన పువ్వులు, వంచనలిచ్చిన వేగా, వెలిగించిన వెలుగులు తొలగిన వేళే ముంచేస్తాయిగా. నేను నమ్మిన ఆశను, అల్లిన నీడను కలగా మార్చేసావా? మరి ఎప్పుడైనా నేను ప్రశ్నించావా? గెలిచావో ఓడావో, నువ్వే ఎదిగావో మునిగావో, నువ్వే బ్రతికావో చితికావో నీ కథలో. నేను కారులో ఉన్నానేంటి? నేను ఎక్కడున్నాను? మధుగారు మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేయమని పంపించారండి. మధు డ్రాప్ చేయమనడం ఏంటి?
కోల్పోయానా? నన్ను తీసుకెళ్లి ఇంటి దగ్గర దించమని ఇతనికి చెప్పి పంపించిందా? అసలు మధు ఎందుకు నా మొహం మీద మత్తు మందు స్ప్రే చేసింది? తనేం చేయాలనుకుంది? ఏం చేస్తుంది? మావయ్యతో నా పెళ్లి అన్నారు కదా. ఇప్పుడు అక్కడ ఎంత గొడవ జరుగుతుందో. నేను లేనని మధుని ఎన్ని తిట్లు తిట్టుంటారో. కోసం ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేసావు? నువ్వు ఫాలో అవ్వాల్సిన నాన్న మాట కన్న కూతురుగా నేను ఫాలో అయ్యాను.